హలో. హలో కనకం, ఎక్కడున్నావు? గుడికి వెళ్తున్నాను విహారీ గారు. గుడికా? ఏ గుడికి? విహారీ గారు, రాముల వారి గుడికి వెళ్తున్నాను. ఆ, సరే, నేను కూడా అక్కడికే వస్తున్నాను. అలాగే. లక్ష్మి ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తుంది? ఓహో, వీక్రాఫ్ట్కి ఫండ్ ఇవ్వడానికి దాదాపు 8 మంది బ్యాంకర్స్ రెడీగా ఉన్నారని తెలిసి దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నట్టుంది. ఇదే మంచి టైం. లక్ష్మి హ్యాపీ మూడ్లో ఉండుంటుంది. ఈరోజు లక్ష్మికి ఎలాగైనా నా మనసులో ఇష్టాన్ని చెప్పేయాలి. రేయ్, అంబికా మేడం చెప్పిన విహారీ అతన్ని ఫాలో అయ్యి వీలు చూసి ఏదో ఒక చోట వేసేద్దామన్నా. రేయ్, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు, లేదంటే మేడం మనల్ని చంపేస్తుంది. పదండి. ఇదేంటిది? యమునమ్మ గారు ఒకళ్ళే బయటకు వచ్చారు. అమ్మగారు, మీకు ఇటు కావాలా? బయటకు వచ్చినారు. ఏం అక్కర్లేదు, చిన్న పనుండి గిరిజా వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అమ్మా ఆగండమ్మా, మీరు ఒక్కలే ఎలాగెళ్తారమ్మా? నేను మిమ్మల్ని దించొస్తాను, పదండి. ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఇంట్లో పని చూసుకో. అది కాదమ్మా, డ్రైవర్ని తీసుకుని కార్లో వెళ్ళండి అమ్మా. ఏం అక్కర్లేదు, నేను ఇలానే వెళ్తాను. మీరెందుకమ్మా ఇలాగ వెళ్ళడం? రేయ్, నేను ఇలాగే వెళ్తాను. అరవకుండా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇదేంటిది? ఎప్పుడు లేనిది యమునమ్మ అంత కోపంగా ఉన్నారు. వీళ్ళకి ఎప్పుడు అవన్నీ చూడలేదే. మాకు మనశ్శాంతి లేకుండా చేస్తూ నువ్వు ప్రశాంతత కోసం గుడికొచ్చావే లక్ష్మి. ఈ రోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావే. అమ్మా, నా వల్ల విహారీ గారికి ఆయన బిజినెస్కి నష్టం కలిగింది.
2 రోజుల్లో వచ్చే ఫండ్ ద్వారా కొంతైనా ఆ నష్టం తీరిపోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ద్వారా ఎంప్లాయీస్కి బోనస్లు ఇచ్చి వీక్రాఫ్ట్ చాలా వేగంగా అభివృద్ధి చెందేలా దీవించు తల్లి. దయచేసి ఆ భగవంతుడి ఆదేశాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేయొద్దు.